आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూలై 13వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయన సంధిలో ఉంది. ఉత్తరాయణ దక్షిణాయన సంధి గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము తదియ ఆదివారము నుండి నవమి శనివారం వరకు చంద్రుడు శ్రవణ నక్షత్రం నుంచి సంచారం ప్రారంభం చేస్తూ ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్వని భరణి నక్షత్రాల వరకు చంద్ర సంచారం ఈ వారంలో జరుగుతున్నది. ఈ వారం ముఖ్యంగా మనకు ఉత్తరాయణ పరిసమాప్తి దక్షిణాయన ప్రారంభం సంధిలో ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. మనకు ఈ వారంలో దక్షిణాయనం 16వ తేదీ సాయంత్రం వేళ 5:35 దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. ఈ వారంలో చంద్రుడు కుంభరాశిలో రాహువుతో మీనరాశిలో శనితో సమాగం చెందుతూ మేషరాశిలో సంచారం ప్రారంభం చేస్తాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు 13వ తేదీ పునర్వసు 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో గురు సంచారం ప్రారంభమవుతున్నది. అదే రోజు పగలు 9:30 శని వక్రారంభం జరగబోతున్నది. 14వ తేదీ రోహిణి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 16వ తేదీ పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో సాయంకాలం వేళ 5:35-5:36 మధ్యన పునర్వసు 4వ పాదంలో రవి ప్రవేశంతో దక్షిణాయన ప్రారంభం కాబోతున్నది. ఇది కర్కాటక సంక్రమణం, కర్కాటక సంక్రాంతి, దక్షిణాయన ఆరంభం అని చెప్పుకోవచ్చు. 17వ తేదీ పూర్వ ఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం. అదే రోజు రోహిణి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. ఈ వారంలో 18వ తేదీ బుధుడు వక్రారంభం కూడా ప్రారంభమవుతున్నది ఉదయం 10:14 19వ తేదీ పుష్యమి నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశంతో పుష్యమి కార్తీ, చిన్న పుషాల పెద్ద పుషాల అని లోకులు వ్యవసాయదారులు దీన్ని ఒక ప్రాంతంలో అభివర్ణిస్తారు. ఇది పుష్యమి కార్తీ ప్రారంభం. ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వతిథులు, కొన్ని ముఖ్య విశేషాలు. 13వ తేదీ శని వక్రారంభం ఒక ప్రత్యేకత. 16వ తేదీ కర్కాటక సంక్రమణం. సంక్రమణం యొక్క పుణ్యకాలము మీకు దాదాపుగా 16వ తేదీ సూర్యోదయం నుంచి 16వ తేదీ సూర్యాస్తమయం వరకు 5:36 వరకు, అంటే సంక్రమణం ప్రవేశించేంత వరకు కూడా పుణ్యకాలం ఉంటుంది. దక్షిణాయనంలో ఉత్తరాయణానికి ఉదయం సంక్రమణానికి ముందు తర్వాత, కొన్ని సంక్రమణాలకు తర్వాత పుణ్యకాలం, కొన్ని సంక్రమణాలకు ముందు పుణ్యకాలం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక సంక్రమణానికి ముందుగానే పుణ్యకాలం ఉంది కాబట్టి చేయవలసినటువంటి విధులు, సంక్రాంతికి సంబంధించిన విధులు, తర్పణాలు ఇత్యాదులన్నీ కూడా
మనకు 16వ తేదీ సూర్యోదయం నుంచి ప్రారంభమయ్యి అంటే 30 గడియల దీని యొక్క నిడివి ఉంటుంది కాబట్టి సంక్రమణం వరకు ఇది చేసుకోవచ్చు. 18వ తేదీ నుంచి బుధుని యొక్క వక్రారంభం అవుతున్నది. 19వ తేదీ పుష్యమి నక్షత్రం మొదటి పాదంలో సూర్యప్రవేశంతో పుష్యమి కార్తె ప్రారంభమవుతున్నది. అంటే ఇక్కడ మనకు 19వ తేదీ రాత్రి 20వ తేదీ తెల్లవారుజామున 5:24 మనకు శని యొక్క వక్రారంభం ప్రారంభమవుతున్నది. ఆ రోజు ప్రత్యేకంగా ఐంద్రీ దేవి పూజను కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు. అందరికి కూడా దక్షిణాయన ప్రారంభానికి ముందుగా అందరికీ దక్షిణాయన ప్రారంభం గురించి మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్న ప్రత్యేకత శని వక్రారంభం, బుధుని వక్రారంభం, దక్షిణాయన ప్రారంభం, పుష్యమి కార్తె యొక్క ప్రారంభం విశేషంగా అన్నీ కూడా ఈ వారంలోనే జరగబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి వృషభ రాశిలో శుక్ర సంచారం, మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో బుధ సంచారం, సింహరాశిలో కుజ కేతుల యొక్క సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం, చంద్రుడు మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ఈ వారంలో సంచారం చేస్తున్నారు. 16వ తేదీ మాత్రం మనకు మిథున రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ వారంలో ఉన్న ప్రత్యేకత. మరియు కూడా శని వక్రారంభం కూడా జరగబోతున్నది. ఇది ఒక ప్రత్యేకత. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా వరకు ఉత్సాహ నిరుత్సాహాలతో పాటు ఎక్కువగా మీ వ్యక్తిగత విషయాల మీద మీరు దృష్టి సారించవలసి ఉంటుంది. అలాగే మీ వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభం 13వ తేదీ చాలా హుషారుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రుల సమావేశాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు సాధించుకుంటారు. 14, 15వ తేదీలు కూడా ఇంచుమించుగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ కలుసుకోవడం కానీ, ఇష్టమైన రుచికరమైన భోజనాలు చేయడం కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఏదో తెలియని కొన్ని ఆలోచనలు కూడా చేస్తారు. కొన్ని అనుకోకుండా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు సలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. 16, 17వ తేదీల్లో చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, ప్రతి పనిలో ఆలస్యం, శరీరం కూడా కొంత మందగించి ఉంటుంది. దేవాలయ సందర్శనలు ఇత్యాది కూడా ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని అనుకోని సమస్యల పరిష్కారం అయితే మీరు ఎవరితో కానీ వైరుధ్యాలు పెట్టుకోకుండా ఉండాలి. బంధువులతో విరోధాలు, మిత్రులతో విరోధాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా కొంత దృష్టి సారించవలసి ఉంటుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 18, 19వ తేదీ చాలా వరకు విశేషమైనటువంటి రోజుగా ఉంది. అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి ఆకస్మిక కలహాలు కుటుంబ సభ్యులతో కానీ, ఆకస్మిక ప్రయాణాలు, కోపతాపాలు కొద్దిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొందరి విషయంలో సోదరులతో కానీ, తమ కింద పనిచేసే పనివారితో కానీ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మేషరాశి వారు ఈ వారంలో చాలా వరకు కొన్ని ప్రత్యేకమైన మార్పులు కలుగుతున్నాయి. కాబట్టి మీరు ఉద్యోగాల విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అన్ని విధాలా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఎలాంటి పరిస్థితులైనా అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబ సభ్యులతో, భార్యతో, పిల్లలతో, బంధువులతో ఎలాంటి వివాదాలకు దూరకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రతి పనిలో కొద్ది ఆలస్యంతో పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు కొంత ఉత్సాహంగా, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారంలో మేషరాశి వారు ప్రత్యేకించి 16వ తేదీ నెయ్యి దానం చేయండి.
చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా వరకు మంచి మార్పులు రాబోతున్నాయి. ఆరోగ్యాలు కుదుటపడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా చేస్తారు. అయినంత వరకు ఉత్సాహంగా ఇంటి వారితో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో కాస్త నలతగా ఉంటుంది. మరి ఉద్యోగాల్లో కొంత స్ట్రెస్గా ఉంటుంది. కొన్ని అభిప్రాయాలలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 14, 15, 16, 17వ తేదీలన్నీ కూడా ఇంచుమించుగా మీకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఇందులో చాలా వరకు విశేషించి కొంత మీరు మానసిక, శారీరక శ్రమలు, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతలు, లౌకిక విషయాలకు ప్రాధాన్యతలు, ఏవైనా ప్రత్యేకమైన వ్యక్తులు కానీ దేవాలయాలను సందర్శించుకోవడాలు ఇత్యాదులన్నీ కూడా ఇందులో జరుగుతాయి. బంధుమిత్రుల సమావేశాలు కూడా జరుగుతాయి. అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. కొద్దిపాటి విందులు, వినోదాలకు కూడా కొంత అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 18, 19వ తేదీలో మీరు అయినంత వరకు ఎవరితోనూ వాద వివాదాలకు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 14, 15వ తేదీలో కూడా మీకు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరగవచ్చు. అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అయిన వారితో జాగ్రత్తగా ఉండాలి. అయినంత వరకు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. కృత్తిక నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత మెరుగుదల కనబడుతున్నది. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. కొద్ది ఆలస్యంగా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, సోదరులతో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ కొంత ఆనందం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారం 16వ తేదీ సూర్యునికి అర్ఘ్యాలు విడుస్తూ ప్రత్యేకంగా నెయ్యి దానము, గోదానము కానీ, ఆవు నెయ్యి కానీ దానం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం చాలా కొంత గంభీరమైన స్వభావంతో మీకు ముందు భవిష్యత్తులో కూడా చాలా వరకు మీరు ప్రత్యేకమైన విషయాలు, కొన్ని అత్యవసరమైన విషయాలు, గృహ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు చాలా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. మానసికంగా మీరు చాలా వరకు లోతుగా ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి. మరి 13వ తేదీలో ఏదో కొన్ని నియమాలు, నిబంధనలు, కొద్ది అడ్డంకులతో అకాల భోజనాలు కానీ, కొన్ని పనుల్లో ఇబ్బందులు కానీ, మానసికంగా కొంత విచారం కానీ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా కూడా కొంత అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఉండవచ్చు. 14, 15వ తేదీలు కూడా వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీకు చెప్పడం ఏంటంటే మెల్లమెల్లగా పనులు జరుగుతాయి. ఎవరి మీద మీ యొక్క అభిప్రాయాలు కానీ, ఎవరి అభిప్రాయాలకు మీరు లొంగడం కానీ, మీ అభిప్రాయాలు ఇతరుల మీద ప్రయోగించడం కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో కొద్దిగా మానసిక విచారాలు కొద్దిగా ఉంటాయి. వృత్తిపరమైన బాధ్యతలు కూడా బాగానే ఉంటాయి. 16, 17వ తేదీలలో చాలా అనుకూలతలు ఉన్నాయి. కొంత ఊహించని సంఘటనలు అంటే మంచివే జరుగుతాయి అనుకోండి. ఊహించని కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రత్యేకించి అనుభవజ్ఞులు కానీ, వేదాంతులను కానీ, దేవాలయ సందర్శనలు కానీ, కొన్ని సామాజికమైనటువంటి పనులు కానీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధ వ్యవహారాలు కూడా ఏదో ఒక ప్రత్యేకత కనబడుతుంది మీకు. 18, 19లో చాలా వరకు మరింత అనుకూలతలు, కొంత సంతృప్తికరమైన జీవితం మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి సామాన్యంగా 16, 18, 19 అన్నీ కూడా బంధువర్గ, మిత్రవర్గాలు కానీ, మీకు అత్యంత సన్నిహితులకు సంబంధించిన వారి యొక్క పనులలో కానీ నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మీ ఇంటిలో ఆనందంగా ఉండవచ్చు, వారి ఇంటిలో కూడా ఆనందంగా ఉండవచ్చు. ఏ రంగంలో ఉన్నవారికైనా 16 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మిథున రాశికి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ వారంలో మీరు చాలా వరకు ఈ వారంలో కానీ, కొంత ముందు భవిష్యత్తులో కానీ ఆర్థికపరమైన విషయంలో తొందరపడి నిర్ణయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారంలో కొంత ఇన్వెస్ట్మెంట్ బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొద్దిగా ఆర్థికపరమైన విషయంలో కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యులతో కానీ చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఉండవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా మెలకువగా మీరు వ్యవహారాలు కొనసాగిస్తారు.
ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా సున్నితంగా మీరు వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో 16వ తేదీ సూర్య సంక్రమణానికి ముందుగానే మీరు సూర్యునికి ప్రత్యేకంగా అర్ఘ్యాలు వదులుతూ ఆవు నెయ్యి దానం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునరసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి చాలా వరకు తాపత్రయాలతో కూడిన పనులు, ఆరాటాలు, శారీరక మానసిక ఆరాటాలు, విచారాలు, అలసటలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా ఇతరులతో వాద వివాదాల్లో కూడా తలదూర్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 13వ తేదీకి చాలా ప్రత్యేకతగా ఉంది. ఈ ప్రత్యేకతలో కొంత ఆనందం, కొంత సంతోషం, ఉద్రేకం, ఉద్వేగం, నవరసాలు మీరు పండించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా అనుకోని పనులు కొన్ని జరుగుతున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో మీరు కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఆర్థికపరమైన విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో, ఇతరులతో ఉన్నటువంటి కమిట్మెంట్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల అనుబంధాలు కూడా చిన్నపాటి పురపొచ్చాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 14, 15 ఆరోగ్య విషయంలో చాలా వరకు మీరు ఉపవాసాలు కానీ, అకాలమైన భోజనాలు కానీ, శారీరక రుగ్మతలతో ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక వార్త మిమ్మల్ని కలిచివేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు కూడా ఉంటాయి. శరీర ఆరోగ్యం మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 14, 15వ తేదీ స్త్రీలైనా పురుషులైనా కుటుంబ సౌఖ్యానికి చాలా ఎడంగా ఉంటారు, ఇబ్బందులుగా ఉంటాయి. 16, 17 వృత్తిపరమైనటువంటి భారాలు బాగా ఉంటాయి, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, చేయవలసిన పనులు చాలా ఉంటాయి. అలాగే మీరు ప్రత్యేకించి 16, 17లో కూడా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 18, 19వ తేదీలు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటారు. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ వ్యవహారాలకు కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ, మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మిశ్రమమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారు మీ రాశిలో సంక్రమణం జరుగుతున్నది, మీ రాశిలో సూర్య ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. కాబట్టి ప్రత్యేకించి ఏదైనా దైవపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం, ప్రత్యేకంగా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ మీరు ఆవు నెయ్యిని దానం చేయండి. మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. సింహరాశి మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటివే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి కొన్ని అకాలంగా అనుకోకుండా వచ్చేటువంటి సమస్యలు, కొద్ది ఆందోళనలు, ఆతృతలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇప్పటికే మీరు బాగా అలసిపోయి ఉంటున్నారు. అయితే మీరు చాలా వరకు బంధువులతో, మిత్రులతో ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో లేదా మీకు వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ విషయంలో మాటలు పట్టింపులతో ఏదో ఇతను వైరుధ్యం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక జటిలమైన సమస్యను మీరు పరిష్కరించవలసిన అవసరం కూడా మీకు ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీరు సమయం పాటిస్తూ ముందుకు పోవాల్సిన అవసరాలు మునుముందు కనబడుతున్నాయి. బట్ ఈ వారంలో 13వ తేదీ, 14, 15 చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సమేతంగా కూడా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. ప్రత్యేకించి మీకు 16వ తేదీ నుంచి కొద్దిగా ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఒత్తిడి ప్రారంభమవుతుంది. కొన్ని చాలా కాలం ఆలస్యమైనటువంటి పనుల విషయంలో కూడా కొంత ఒత్తిడి ప్రారంభమవుతుంది. కొంత దైవ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకో ఇది కొద్ది ఆందోళనకరంగా 16, 17 ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా తలపెట్టిన కార్యక్రమాల విషయంలో కొంత సడలింపు చేసుకోండి. 18, 19 చాలా వరకు కొద్దిగా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారమే కాకుండా ముందు కాలం కూడా కొంత సమయం వరకు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాలి. ఆవేశపూరితమైన ప్రసంగాలు, ఆవేశపూరితమైనటువంటి కమిట్మెంట్స్కు దూరంగా ఉండాలి. అలాగే ఆర్థికపరమైన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మఖ నక్షత్ర జాతకులకు కొంత
అనాలోచిత ఆలోచితమైనటువంటి ఖర్చులు ఉండవచ్చు, ఆర్థికపరమైన విషయాల సమస్యలు ఉండవచ్చు, లేదా కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉండవచ్చు. ఏదైనా కూడా మీరు కొంత జాగ్రత్తగా పరిశీలించి వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ సభ్యులతో కానీ, భార్యతో కానీ, మీరు చేసేటువంటి ఉద్యోగాలలో పైవారితో కానీ ఇబ్బందులు లేకుండా ఉండడానికి చూసుకోండి. ఎవరితో వైరుధ్యం కాకండి. కొంత ఆర్థికపరమైన సమస్యలు మీరు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొంత మెరుగ్గా కనబడుతున్నది. ఈ వారంలో ఎలాంటి సమస్యలైనా మీరు పరిష్కరించుకోగలిగేటువంటి స్థాయి మీకు కనబడుతున్నది. సింహరాశి వారు, మీ రాశ్యాధిపతి మీకు వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ దక్షిణాయన ప్రారంభం, దక్షిణాయన ఈ కర్కాటక సంక్రమణానికి ప్రత్యేకంగా మీరు నదీ స్నానం కానీ, ఔషధియుక్త స్నానాలు కానీ చేసి సూర్య భగవానుడికి తర్పణాలు విడుస్తూ, అలాగే పితృదేవతలకు కూడా తర్పణాలు విడుస్తూ, ఆవు నెయ్యి కానీ, గోవు దానాలు కానీ ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు దానం చేసుకోవచ్చు. ఆవు నెయ్యి ఏదైనా దేవాలయంలో దీపారాధనకు దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి కలిసొచ్చే కాలం వచ్చింది అని చెప్పవచ్చు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయాలు బాగా కదలికలు ఉంటాయి. కొంతమంది ప్రయాణాల్లో ఆనందాన్ని పొందుతుంటారు. కొంతమందికి సరికొత్త సంబంధాలు, బాంధవ్యాలు, మిత్రవర్గాలు ఇవి కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంది. ఏదో గృహ సంబంధంగా కానీ, వాటికి సంబంధించిన విషయంలో ఒక ప్రత్యేకత, ఏదో మీకు ఆత్మస్థైర్యం, ఆనందం, ఉత్సాహం అన్నీ కూడా కలిసి వచ్చే కాలంగా ఇప్పుడు ఈ వారంలో మార్పులు కనబడుతున్నాయి. మున్ముందు కూడా మీకు కొంతకాలం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద 13వ తేదీతో ప్రారంభమవుతున్నటువంటి ఈ కన్యారాశి వారి ఫలితాలు కొద్దిగా శారీరకంగా మందగిస్తారు. చురుకుతనం కొద్దిగా తగ్గుతుంది, ఆకలి కొద్దిగా తగ్గుతుంది. ఏదైనా కొద్దిగా లోపుగా మీరు లోతైన భావాలతో సతమతమవుతుంటారు. 14, 15వ తేదీలు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. ఒక ఆనందంగా ఉంది. ఒక ప్రత్యేకమైన సమావేశంలో మీరు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సోదర సంబంధం కావచ్చు, భార్య తరఫు బంధువులు కావచ్చు, తల్లి తరఫు బంధువులు కావచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. 16, 17 తేదీలు కూడా ఒక విశేషమైనటువంటి కృషిలో ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది సామాజిక సేవ, ఇతర సేవలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 18, 19లో కొద్దిగా అజీర్ణ సంబంధమైనటువంటి విషయాలు కానీ, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడులు, ప్రయాణంలో ఇబ్బందులు, ఇతరులతో ఉన్నటువంటి కొంత ముభావ వైఖరి, శారీరక మానసిక అసౌకర్యాలతో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో కలుగుతున్న మార్పు మీకు కొంతకాలం వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా, ఆర్థిక వనరుల విషయంలో మీరు మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క కృషి ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులు మెల్లమెల్లగా మీ సమస్యలు పరిష్కరించుకునేటువంటి స్థాయి మీకు పెరుగుతుంది. చిత్త నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి మీ యొక్క వ్యక్తిగత విషయాలకు కానీ, కుటుంబ అవసరాలకు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కన్యారాశి వారు 16వ తేదీ సూర్యునికి ప్రత్యేకమైన అర్ఘ్యాలు వదులుతూ మీరు ఆవు నెయ్యి ఏదైనా దేవాలయానికి దీపారాధనకు దానం చేయండి, లేదా ఎవరికైనా బ్రాహ్మణులు కూడా కొంత ఆవు నెయ్యి దానం చేయండి. ఆ రోజు ప్రత్యేకత ఉంది, సంక్రమణం కాబట్టి దీనివల్ల మీకు ముందు మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు మరి కొంతకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీరు సాధించే పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చాలా విశేషంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. 13వ తేదీలో మాత్రం మీరు ఎవరితో వైరుధ్యం లేకుండా ఉండండి. కొన్ని స్థిరమైన ఆలోచనలు ఉండలేక మీరు సతమతమవుతారు. ప్రయాణాలు కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు. 14, 15 కూడా కొంత సావకాశంగా మెల్లమెల్లగానే మీకు పనులు నడుస్తాయి. మీకు 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు, అన్ని విధాల మీ ఆశించిన ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీరు 16, 17లో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా లోతైన ఆలోచనలు,
భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఇవి బాగా చేస్తారు. 18, 19 గృహ సౌఖ్యం, ఆనందం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు, పిల్లలు వీళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా అందరూ సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంతో కలుగుతున్న మార్పులలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన ఆసక్తికరమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, విద్యా రంగంలో ఉన్నటువంటి వారు, కళారంగంలో ఉన్నటువంటి వారు, ఎవరెవరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో ఉండేటువంటి తులారాశి వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకత రాబోతున్నది, ఒక ప్రత్యేకత సంతరించుకోబోతున్నది. ఇది మీరు ఆలోచించవలసిన విషయం. చాలా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత ఎలివేషన్ ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఇతరులతో కొద్ది ఇబ్బందులు, వైరుధ్యాలు, అంటే మీకు కొద్ది కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. మీతో కూడా కాంపిటీషన్ పడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో కూడా కొద్దిగా భిన్న అభిప్రాయాలతో సతమతమవుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. ఏదైనా స్థిర చరాస్తుల సంబంధించిన విషయంలో ఒక ప్రత్యేకత మీకు ఉండబోతున్నది. తులారాశి వారు కూడా ఈ వారంలో 16వ తేదీ కర్కాటక సంక్రమణానికి సంబంధించి సూర్య భగవానికి అర్ఘ్యాలు, పితృదేవతలకు అర్ఘ్యాలు, అర్హత ఉన్నవాళ్ళు, అలాగే నెయ్యి దానం దేవాలయాలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ కొంత నెయ్యి దానం చేయండి. బాగా అది కూడా ఆవు నెయ్యి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులలో మంచి అన్ని సజావుగా జరుగుతాయి. కానీ మీరు ఏ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి ఎదుటి వాళ్ళని ఎక్కువగా విమర్శనా దృష్టితో చూడకుండా చూసి చూడనట్టుగా మీరు ముందుకు పోగలిగితే బాగుంటుంది. లేకపోతే ప్రతి విషయం మీకు ఎదుటివారిది నెగిటివ్గానే కనబడుతుంది. అలా కాకుండా మీరు కాస్త సడలింపుతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, అభిప్రాయ భేదాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, పెద్దలతో ఉన్న అనుబంధాలలో కొంత ప్రత్యేకమైన మార్పులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వహించండి. మీద అలా ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో కూడా, ఉద్యోగాలలో కూడా కొద్ది నిర్బంధత ఉండవచ్చు. జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళండి. 13వ తేదీ అన్ని విధాల ఆనందంగా, సంతోషంగా ఉంటారు. చాలా సరస సల్లాపాలతో ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 14, 15 కూడా ఇంచుమించుగా ఉంటుంది, కానీ కొద్ది ఆలోచనతో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో భిన్న అభిప్రాయాలు రావచ్చు, ప్రయాణాల్లో ఇబ్బందులు రావచ్చు. బంధువులతో విరోధం లేకుండా చూసుకోండి. తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సభ్యులకు కొంత ప్రాధాన్యత ఇవ్వండి. 16, 17వ తేదీలలో చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. దేవాలయ సందర్శనలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత గంభీరమైన స్వభావంతో ఉంటారు. చాలా లోతైన ఆలోచనలతో ఉంటారు. ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. శరీర ఆరోగ్యంలో కూడా కొంత అనుకూలం పడేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. 18, 19 మరింత విశేషంగా మీకు ఆనందాన్ని కలుగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎటు పరిస్థితుల్లో కూడా ఒక స్వస్థానంలోనే ఉంటారు. చాలా రిలాక్స్గా ఉంటారు. బంధువర్గులతో, మిత్రవర్గాలతో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారం కలుగుతున్న మార్పుల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరుల సహకారాలు మీరు పొందగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ప్రతి విషయాన్ని సమన్వయపరుచుకొని మీరు పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు బాగానే కనబడుతున్నాయి. ఒకంత మీకు మెరుగ్గా ఉంది. మున్ముందు భవిష్యత్తు మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ వారంలో 16వ తేదీ సూర్య సంక్రమణానికి, కర్కాటక సంక్రమణం, దక్షిణాయన ప్రారంభానికి ప్రత్యేకంగా పూజలు మాత్రం చేసుకోండి. ఆవు దానము కానీ, గో నెయ్యి, ఆవు నెయ్యి కానీ, గోదానము కానీ మీ పరిస్థితిని బట్టి ఇవ్వండి. ముఖ్యంగా ఏదైనా దేవాలయానికి కానీ, బ్రాహ్మణులకు కానీ కొంత సంకల్పపూరితంగా పుణ్యకాలంలో, అంటే దక్షిణాయన పుణ్యకాలంలో ఆవు నెయ్యి దానం చేయడం విశేషం. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనురాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి చాలా వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు ఉక్కిరి బిక్కిరిగా చేసేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అనుకోని ప్రయాణాలు, అనుకోని వాదనలు, కొంతవరకు మార్పులు చేర్పులు, మీరు ముందుగా నిర్ణయించుకున్నటువంటి ప్రోగ్రామ్స్కి కొద్దిగా తేడా ఉండవచ్చు, కొద్ది మార్పులు ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు మీకు రాబోతున్నాయి.
తర్వాత మీరు ఒత్తిడితో చేసే పనుల మూలకంగా కొంత అలసట కూడా పోతారు. ఏదైనా ఒక బరువైన వార్త అంటే బాగా ఆలోచింపచేయగలిగేటువంటి వార్తలు కానీ అలాంటి సమస్యలు కానీ మీకు ఎదురవుతాయి. వాటి విషయంలో మీరు కొంత గంభీరంగా ఉంటూ సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా మీరు ప్రయాణం చేయాలి. ఇది ఈ వారమే కాకుండా కొద్దిగా ముందుకు కూడా కొంత భవిష్యత్తు కూడా ఇలాంటి సూచనలు జరుగుతున్నాయి. అయితే ఏది ఏమైనా ఈ వారం ప్రారంభం మీకు అత్యంత ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ చాలా గంభీరమైన స్వభావంతో ప్రతిదీ మీరు సమీక్షించుకునేటువంటి స్థితిలో ఉంటారు. అవి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయంలో కొంత గంభీరంగా ఉంటుంది. 14, 15వ తేదీలలో సోదరులది కానీ, సమీప బంధువులది కానీ, ఇష్టమైన వ్యక్తులతో కానీ మీకు సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆనందంగా ఉంటారు. ఒకంత లోపట ఏదో ఒక తెలియని ఆవేదనాపూరితమైన ఆలోచనలు జరుగుతున్నప్పటికీ కూడా మీరు బయటికి మాత్రం ఉత్సాహంగా ఇతరులను ఉత్సాహపెడుతూ ఉంటారు. కానీ మీలో ఏదో ఒకటి అలా నెమరు వేస్తుంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ఒక్కొక్కసారి ఆవేశపూరితమైన ప్రసంగాలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా ప్రయాణాలు జరగవచ్చు. అయిన వారితో కొద్దిగా వాద వివాదాలు కూడా జరగవచ్చు. కోపం, తాపం కొద్దిగా పెరుగుతుందండి. ఇవి కొద్దిగా తగ్గించుకునే దూరంలో మనం 14, 15వ తేదీలో ఉండాలి. 16, 17వ తేదీలో ఇంచుమించుగా గంభీరంగానే ఉంటుంది. ఇది కూడా గృహ వాతావరణానికి సంబంధించినదయ్యే ఉంది. ప్రయాణాలు కూడా కొంత గంభీరంగానే ఉన్నాయి. 18, 19 కూడా ఇంచుమించు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మిశ్రమ ఫలితాలనేవి ఇస్తున్నట్టుగా ఉంది. ఒక 14, 15 తప్ప ఇవన్నీ కూడా సాధారణంగానే ఉంటున్నాయి. కానీ ఈ వారంలో వచ్చే మార్పులు కొంత ఆనందంతో ఉంది, కొంత భయంతో ఉంది, కొంత ఎలా చెయ్యాలన్న తాపత్రయం, తపనతో కూడా ఉంటాయి. కాబట్టి గమనిస్తూ ఉండండి. కొంత ఇది మీ వ్యక్తిగత విషయాలకు, మీ ప్రొఫెషన్కి సంబంధించి, కుటుంబ బాధ్యతలకు సంబంధించి, సోదరులకు సంబంధించింది కూడా కొంత లింక్ ఉంది. కాబట్టి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనురాశి వారు జాగ్రత్తగా అడుగు వేయాలి. ఆవేశపూరితంగా ఇక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు. ఉద్యోగ రంగంలో ఎక్కడైనా ఉన్నటువంటి వాళ్ళు నిర్బంధంగానే పనులు చేయవలసిన అవసరం కొంతకాలం ఉంటుంది. ఇవి గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. మూలా నక్షత్ర జాతకులకు ఆకస్మికమైనటువంటి లాభాలు ఉన్నాయి, ఆకస్మికమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఏదైనా మీరు దాన్ని పరిష్కరించుకుంటారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొద్దిగా ఇబ్బందికరంగా, ఆందోళనకరంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీరు భేదాభిప్రాయాలు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత కలిసి వచ్చే కాలంగా, కొంతవరకు అనుకూలంగా ఉంది. ఒక్కొక్కసారి మీ ప్రయత్నాలు మీకు చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి, ఒక్కొక్కసారి మీ పనులు మిమ్మల్ని ఇబ్బంది కూడా పెడతాయి. కాబట్టి జాగ్రత్తగానే మొత్తం మీద వహించాలి. ఈ కర్కాటక సంక్రమణానికి ధనుర్రాశి వారు మరి పెద్దలకు తర్పణాలు ఇవ్వచ్చు, ఎందుకంటే దక్షిణాయన కాలం కాబట్టి. అలాగే సూర్య భగవానికి అర్ఘ్యాలు ఇవ్వచ్చు. ప్రత్యేకించి ఏదైనా ఒక దేవాలయానికి లేదా బ్రాహ్మణులకి ఆవు నెయ్యి దానం చేయండి. గోదానం లేకున్నా ఆవు నెయ్యి దానం చేసినట్టయితే అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు ఈ వారమే కాకుండా మున్ముందు కూడా కొంతకాలం వరకు మీరు ఎవరితో కానీ, అయిన వారితో కానీ, ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో కానీ, చివరికి భార్యతో కానీ భేదాభిప్రాయాలు, విరోధాలు, వాద వివాదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత మీరు నిష్ఠూరపడతారు. యథార్థం మాట్లాడినా మీరు నిష్ఠూరపడేటువంటి స్వభావం ఉన్నది. కాబట్టి పరిస్థితులు జాగ్రత్తగా ఉండండి. మరీ దూర ప్రయాణాలు మీకు అసలే పనికిరావు కొంతకాలం. మరి ఈ వారం ప్రారంభంలో మాత్రం 13వ తేదీ చాలా ప్రత్యేకంగా, ఆనందంగా, చాలా హుషారుగా మరి కుటుంబ సభ్యులతో, పిల్లలతో, మిత్రులతో
సమీప బంధువు అందరితో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తలపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక కార్యక్రమంలో మీరు నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 14, 15 కొంతవరకు గంభీరంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పరిష్కారం చేసుకుంటారు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటారు. తిరిగి మళ్ళీ 16, 17 చాలా విశేషంగా ఉంది. ఇది కూడా మీరు ఆనందంగా ఉంటారు, ఇతరుల ఆనందాన్ని చూస్తుంటారు. ఇది చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 18, 19 కొంత గంభీర స్వభావం, ఎవరితో వైరుధ్యం లేకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాలకు మీద ప్రాధాన్యత ఇవ్వండి. మొత్తం మీద ఈ వారంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన విరోధాలు కానీ, భార్యాభర్తల ఆరోగ్యాలు పరస్పర సహకారాలతో ఉండాలి. ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో మకర రాశి వారు భార్యాభర్తలు ఎవరైనా ఈ 2 విషయాలు పరస్పర సహకారంతో అర్థం చేసుకుని నడవగలగాలి అని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు సమస్యలు మెల్లగా పరిష్కారం అవుతాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఏదో ఒక ఉత్సాహపూరితమైనటువంటి, అంటే వాదించి నెగ్గుతారు అంటారు చూడండి, ఏదో ఒకటి అనుకున్న పని సాధించడానికి ఇతరులతో విభేదించైనా సరే మీరు చెయ్యాలన్న ధోరణిలో ఉంటారు కాబట్టి అది కొంత అనుకూలత కనబడుతున్నది. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో కర్కాటక సంక్రమణానికి, అంటే 16వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకంగా సూర్యునికి అర్ఘ్యాలు విడుస్తూ మీరు చేయవలసినటువంటిది ఆవు నెయ్యి ఏదైనా దేవాలయానికి కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేయండి, అనుకూలతగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. ముఖ్యంగా రాజకీయ రంగాలు, ప్రజారంగాలు, ప్రజాహిత రంగాలు, పత్రికా రంగాలు, ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారికి ఒక ప్రత్యేకత, మీ యొక్క ప్రతిభ, మీ యొక్క సామర్థ్యం రుజువు చేసుకోవడానికి అనుకూలతగా ఉంది. ఆర్థిక వనరులు పెంపొంచుకోవడానికి అర్హత ఉంది, అంటే అనుకూలతలు ఉన్నాయి. ఆరోగ్యాలు కూడా రికవర్ అవుతాయి. మొత్తం మీద అన్ని విధాల అనుకూలతలు కుంభరాశి వారికి కలిగే మార్పులు, మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నా కొద్దిగా మార్పులు మాత్రం మీకు ఈ కర్కాటక సంక్రమణంతో ఏర్పడుతున్నది. 13వ తేదీ మీరు ఏదైనా ఒక ప్రయాణంలో అయినా ఉండవచ్చు, ఒక ప్రత్యేక సమస్య పరిష్కారం చేసుకునే దిశగానైనా ఉండవచ్చు. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, కొంత అలసటతో ఉంటారు, అకాల భోజనాలు కూడా ఉంటాయి. 14, 15లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించబోతున్నారు, ప్రత్యేక కార్యక్రమం సమావేశంలో పాల్గొనబోతున్నారు. అలాగే కొంత ఆలోచనాపూరితంగా కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ప్రత్యేకత 14, 15 ఉంది. ఇది కుటుంబ సమేతంగా, సామాజిక సమేతంగా అన్ని రకాలుగా ఉంది. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా, ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకత 14, 15 కనబడుతున్నది. 16, 17 కూడా చాలా గంభీరమైన స్వభావంతో, లోతైన ఆలోచనలతో ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యతలు మీ వ్యక్తిగతంగా, మీ వృత్తిపరంగా, సామాజికంగా అన్ని విధాల కుంభరాశి వారికి కనబడుతున్నది. తిరిగి మీరు 18, 19లో నూతన ఉత్సాహంతో అన్ని విషయాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల్లో మీరు పార్టిసిపేషన్ ఉంటుంది. ఒక ప్రత్యేకత కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారంలో జరుగుతున్న మార్పు ఈ వారమే కాక మున్ముందు కూడా మీకు ప్రత్యేకతగా ఉంది. మీరు అనుకున్న పనులు సాధిస్తారు. ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ, అయిన వారి సహాయ సహకారాలు కానీ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఒక నూతన ఉత్సాహం ఇందులో ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకూలమైన నిర్ణయాలు, ఉత్సాహపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. శతభిష నక్షత్ర జాతకులు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కాస్త నిష్ఠూరపడొద్దు. ఆర్థికపరమైన విషయంలో కానీ, బంధువర్గాలతో కానీ మీరు నిష్ఠూరపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఏదైనా ప్రత్యేకమైన కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి సర్వత్రా అనుకూలతలే కనబడుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి 16వ తేదీ కర్కాటక సంక్రమణానికి సూర్యునికి ప్రత్యేకంగా అర్ఘ్యాలు విడుస్తూ ఆవు నెయ్యి దానం చేయండి. దేవాలయాలకు కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి
ఏదో తెలియని లోలోన భయము, ఆందోళన, శారీరకంగా మానసికంగా మనసు విప్పి చెప్పుకోలేనటువంటిగా అట్లా సతమతం అవుతున్నట్టుగా ఉంటారండి. చాలా వరకు మీ శరీర ఆరోగ్యాలు, మీ మానసికమైనటువంటి ఆనంద ఉత్సాహాలలో కొద్దిగా మార్పులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అయినా మీరు ఈ వారం ప్రారంభంలో అత్యంత ఉత్సాహంగా ఉంటారండి. మీకు అనుకూలమైన బంధువులు కానీ, అనుకూలమైన మిత్రులు కానీ, ప్రత్యేకమైనటువంటి విందులు కానీ, వినోదాలు కానీ పాల్గొనేటువంటి అవకాశాలు, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలతో, ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు మీకు 13 కనబడుతున్నది. 14, 15లో ఒక అనుకోని ప్రయాణం కానీ, ఊహించిన ప్రయాణం కానీ, కొన్ని సమస్యల పరిష్కారాలు చేసుకోవడం కానీ జరుగుతుంది. కొద్ది ఆలస్యంగా పనులు ప్రారంభమవుతాయి, అకాల భోజనాలు ఉంటాయి, చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. కొద్దిగా శారీరకంగా ఇబ్బందికరంగా ఉన్న మీరు మిత్రులతో, బంధువులతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. 16, 17 అయినంత వరకు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆధ్యాత్మికంగా దైవపరమైనటువంటి పూజలు కానీ, ప్రత్యేకమైన పూజలు కానీ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాలు కానీ, అంటే బాధ్యతాయుతంగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు కానీ, ఒక నిగూఢంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి కానీ, ఇది ఒక రకంగా చెప్పాలంటే మీనరాశికి 16, 17 ఏ రంగంలో పనిచేసేటువంటి వారైనా, చివరికి సాధారణమైనటువంటి వ్యక్తి అయినా ఒక ప్రత్యేకంగా కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అది సుఖము లేదా దుఃఖము, కష్టము నష్టము, ఇలా ఒక విచిత్రం అయితే కనబడుతున్నదండి. ఏది ఏమైనా మీరు అందులో నుంచి బయటపడతారు. 18, 19 సాధారణంగా కనబడుతున్న విషయాలలో సాధారణమైన జీవితానికి అనుకూలతలు ఉంది. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో కలుగుతున్న మార్పు, ఈ వారమే కాకుండా మున్ముందు కూడా మీ ఆరోగ్యాలకు సంరక్షణ, ఏది అతిగా ఆలోచించకండి. చేయవలసిన పనులు ఏ వేళకి ఏ పని చేయాలో ఆ పనులు చేస్తూ ఉండండి. మిగతాది భగవంతుని యొక్క అనుగ్రహానికి వదిలిపెట్టండి. దీనివల్ల మీకు ఆరాటం తగ్గి మీ ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత ఉంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు ఆరాటం ఎక్కువగా ఉంది. అనుకోని ప్రయాణాలు, అలసటలు, చాలా విశ్రాంతి లేని జీవితం కొంతకాలం మీరు గడుపుతారు. రేవతి నక్షత్ర జాతకులు కొంత అనుకూలత, కొంత ప్రతికూలతలు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈ కర్కాటక సంక్రమణానికి మీరు ఏదైనా ఒక దేవాలయానికి ఆవు నెయ్యి దానం చేయండి, లేదా ఒక బ్రాహ్మణికి కూడా ఆవు నెయ్యి దానం చేయండి. చాలా అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఈ కర్కాటక సంక్రమణంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి కొంత అప్పుడప్పుడు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు చేసినట్టయితే మీకు ఈ ఆరాటాలు తగ్గుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు, మారుతున్న గ్రహ స్థితులు, యుతులు, వేధలు వీటిని దృష్టిలో పెట్టుకొని యోగమంజరి ద్వారా ఈ ఫలితాలు చెప్పడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.